హలో క్రికెట్ ఫ్యాన్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న ఈడెన్ గార్డెన్స్లో జరిగిన టాటా ఐపీఎల్ 2026 మ్యాచ్లో మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అదగొట్టింది. కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ పై ఏకంగా 65 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అసలు నిన్నటి మ్యాచ్లో ఏం జరిగింది? ఆ ఊచకోత హైలైట్స్ ఏంటో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఇన్నింగ్స్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్. టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్కి దిగిన మన సన్ రైజర్స్ మొదట్నుంచే అటాకింగ్ మోడ్లోకి వెళ్లిపోయింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్ పవర్ ప్లేలో బౌండరీల వర్షం కురిపించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ కేవలం 21 బంతుల్లో 48 పరుగులు చేయగా, ట్రావిస్ హెడ్ 21 బంతుల్లో 46 పరుగులు చేసి పూనకం వచ్చినట్లు ఆడారు. ఆ తర్వాత వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ కూడా ఏమాత్రం తగ్గకుండా 35 బంతుల్లో 52 పరుగులతో అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక చివర్లో ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కేవలం 24 బంతుల్లో 39 పరుగులు చేయడంతో సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఏకంగా 226 పరుగుల భారీ స్కోరు బోర్డు మీద పెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్ కేకేఆర్ బ్యాటింగ్ మరియు ఎస్ఆర్హెచ్ బౌలింగ్. ఇక 227 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్కి మన సన్ రైజర్స్ బౌలర్లు చుక్కలు చూపించారు. పిచ్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉన్నా మన బౌలర్ల దెబ్బకు కేకేఆర్ బ్యాటర్లు పెవిలియన్కి క్యూ కట్టారు. అంక్రిష్ రఘువంశీ 52 పరుగులు మాత్రమే కాసేపు పోరాడాడు. బౌలింగ్లో జయదేవ్ ఉనాద్కత్ కేవలం 21 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి కేకేఆర్ నడ్డివిరిచాడు. ఇక బ్యాటింగ్లో మెరిసిన నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో కూడా 2 ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి మ్యాచ్ని పూర్తిగా మన వైపు తిప్పేశాడు. దీనితో కేకేఆర్ 16 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌట్ అయింది. బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. స్టాండ్ ఇన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ నాయకత్వంలో ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో తమ ఖాతా తెరిచి దుమ్ములేపింది. మరి నిన్నటి మ్యాచ్లో మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ క్రికెట్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఐపీఎల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.